ఇంతకుముందు చెప్పిన కదా నేను, బ్రహ్మాండమైన సెక్రటరేట్ కట్టుకున్నాం. 10-12 లక్షల స్క్వేర్ ఫీట్ తోటి తెలంగాణ సమాజం గర్వపడే విధంగా కేసీఆర్ గారి పట్టుదలతో, వారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణకి ఒక తలమానికంగా ఉన్నటువంటి సెక్రటరేట్ బిల్డింగ్ని కట్టినాం. ఇవాళ ఆ సెక్రటరేట్ బిల్డింగు ఎక్కడికి పో, ఇవాళ క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలిచినా, ఇంకేదన్నా దేశం ఏ దాంట్లో గెలిచినా, ఇవాళ నగరవాసులందరూ కూడా పోయి సెక్రటరేట్ ముంగాట పోయి విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఇవాళ మనకు ఆ సెక్రటరేట్ ఉన్నందుకు, ఆ బిల్డింగ్ ఉన్నందుకు. చాలా గొప్పగా అది అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరల్ ప్రతిభతో కట్టినటువంటి బిల్డింగ్. అది కట్టి 3 సంవత్సరాలు అయింది హ్యాండ్ ఓవర్ చేసుకొని. మేము 6 నెలలు ఉన్నాం, వీళ్ళు 2.5 ఏళ్ళు అయింది ఇప్పుడు దాంట్లో పనిచేస్తున్నారు. 3 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ సెక్రటరేట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం ₹1 కూడా శాంక్షన్ చేయలేదు. బిల్డింగ్ మెయింటెనెన్స్కి ₹1 శాంక్షన్ లేదు. దానికి సపరేట్గా శాంక్షన్ చేయాలి. నీకు వాళ్ళకు జేఎన్టీయూ సిఫార్సు చేసింది, ఐఐటి సిఫార్సు చేసింది, హైదరాబాద్ ఐఐటి. మీరు ఆ బిల్డింగ్కి మెయింటైన్ చేయాలి, పీరియాడికల్ మెయింటైన్ చేయాలి. జీఆర్సీ ఆ ఎలివేషన్స్ అన్నీ కూడా జీఆర్సీ తొడుగులు పెట్టి దాన్ని అట్లా చేసింది అదంతా. సో అవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అవి ఇట్లా చూసుకోవాలి, తనిఖీ చేయాలి. హైలీ ఎక్విప్డ్ సెక్రటరేట్ బిల్డింగ్ అది. ₹1 మెయింటెనెన్స్కు పైసలు ఇస్తలేరు, దాన్ని మెయింటైన్ చేయట్లేదు. అంటే ఏంది, అది ఇచ్చదే చెడిపోవాలి. మెయింటెనెన్స్ లేక ఏమైనా చెడిపోతే మళ్ళీ కేసీఆర్ని బదనాం చేయాలి, ప్రశాంత్ రెడ్డిని బదనాం చేయాలి. వీళ్ళు సెక్రటరేట్ బిల్డింగ్ మంచిగా కట్టలేదని. లేదు, ఇవాళంత గొప్పగా తలమానికంగా మనందరం చూసుకుంటున్న బిల్డింగ్ పేరు ఖరాబు కావాలి. ఇదొక కుట్ర. ఎవరన్నా తన ఆస్తిని, తన ప్రభుత్వ ఆస్తిని అట్లా తమ చేతులతోటే తాము దాన్ని ధ్వంసం చేసుకునే పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండవచ్చు, ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పిస్తే. చాలా బాధగా ఉన్నది. అహోరాత్రులు కష్టపడి పనిచేసినాం దానికోసం. తెలంగాణ అమరవీరుల్ని అద్భుతంగా స్మరించుకునే విధంగా ఇవాళ నేషనల్ ఇంటర్నేషనల్ గెస్ట్లు ఎవరన్నా వస్తే ఢిల్లీలో బాపు ఘాట్కు పోయి బాపూజీ ఆ ఘాట్ దగ్గర ఎట్లనైతే సందర్శించుకొని వస్తారో అట్లా తెలంగాణ అమరజ్యోతిని కేసీఆర్ గారు అద్భుతంగా మలిచినటువంటి కట్టినటువంటి తెలంగాణ అమరవీర స్మారకం అది అంతే. 3 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఇంకా ప్రజలకు అందుబాటులోకి తేరదాన్ని. దాదాపు 3 లక్షల స్క్వేర్ ఫీట్ గల కట్టడం అది అమరజ్యోతి. చెప్తే నమ్మరు మీరు, 3 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది అది. అద్భుతమైన రీతిలో ఆరని జ్యోతిగా ఎప్పటి ఉండాలి అని చెప్పి ఓ దీపమాకారంలో దాన్ని తీసుకొచ్చి, ప్రపంచంలో అటువంటి కట్టడాలు 3 ఉన్నాయి. ఒకటి చికాగోలో చికాగో బీన్, దుబాయ్లో దుబాయ్ మ్యూజియం, తెలంగాణలో అమరజ్యోతి అమరవీరుల స్మారకం. ఆ స్టెయిన్లెస్ స్టీల్తో అద్భుతంగా కట్టినటువంటి అటువంటి కట్టడం 3వదే. దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తేరు, దాని గురించి ఎవడు పట్టించుకోరు, ఊడ్చేవాడు కూడా లేడు అక్కడ. వైరింగ్, నాకు మొన్న ఒక సమాచారం వచ్చింది, అక్కడ ఉన్న వైరింగ్ అవన్నీ కింద సెల్లార్లో మోటార్లు చాలా ఉంటాయి అక్కడ. చాలా ఎక్విప్డ్ బిల్డింగ్ అది. ఎలుకలు పోయి కొరుకుతున్నాయి. అంటే దాన్ని అట్లా సర్వనాశనం చేసేయాలి. ఎందుకంటే అది కేసీఆర్ కట్టిండు కదా, కేసీఆర్ కట్టిండు కాబట్టి దాన్ని సర్వనాశనం చేయాలి. అది కూడా సీమ్లెస్, ఒక అద్భుతమైన ఆకారంలో తీర్చినటువంటి అది ఆ స్టెయిన్లెస్ స్టీల్ ఆకారాన్ని కూడా రెగ్యులర్ మెయింటైన్ చేయాలి. ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్స్ ఉంటాయి,
ఎండాకాలము చలికాలంకి ఏ లోహమైనా సరే పెరగడం తగ్గడం అని ఉంటుంది. ఆ పెరిగినప్పుడు తగ్గినప్పుడు రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ చూసుకుంటూ ఎక్కడైనా చిన్న సమస్యలు వస్తే దాన్ని సరి చేసుకుంటూ చూడాలి, అది మెయింటైన్ చేయాలి. లేదు, దానికో రూపాయి మెయింటెనెన్స్ లేదు, ఊడ్చేవాడే లేడు. ఈ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారిని స్మరించుకునే విధంగా, వారి గౌరవ సూచకంగా 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి ఆయన రాజ్యాంగం రచించిండు కాబట్టి పార్లమెంట్ ఆకారంలో ఆ బిల్డింగ్ని కట్టి పార్లమెంట్ మీద ఆయనను పెట్టి ఒక సమున్నతమైన గౌరవం ఆయనకి ఇచ్చి చేస్తే అది 3 సంవత్సరాలు అయింది. దాన్నంతే ప్రజలకు అందుబాటులోకి తేరు. అక్కడ ఊడ్చేవాళ్ళు లేడు, తాళం వేసేసారు.